గోదామవారికి ఎన్నిసార్లు మంగళహారతులు సమర్పించినా, ఎన్ని వందల సార్లు శుభమని మంగళమని పలికినా చాలా తక్కువే. ముందు అమ్మవారికి మంగళహారతి ఎందుకు ఇస్తున్నారు అంటే, ఆ శ్రీరంగ నాయకు సొగసు అత్యద్భుతంగా ఉందిట. ప్రతి వాళ్ళ కంటిని ఆకర్షించి దృష్టిని పక్కకి మళ్లించడం లేదు కనుక ఆమె సొగసును చూసి జయ మంగళమని పాడమని అంటున్నారు. ఎవరు పాడాలి? అంగనులు అందరూ కలిసి అలరంగా ఆనందించి చక్కగా దివ్య రూపాన్ని చూసి సంతోషించి అమ్మవారికి అద్భుతమైన మంగళ నీరాజనాన్ని ఆలపించమంటున్నారు. ఆవిడ ఎలాంటిది అంటే, పరమాత్మ ఎలా సర్వగంధ రస స్వరూపుడు, అమ్మవారు కూడా అలా సర్వ సుగంధ భరితమైనటువంటి తల్లి, మరపురానటువంటి దివ్య మనోహరమైన విగ్రహం కలిగినటువంటి అమ్మ, వరుణికి దొరికినటువంటి బంగారు బొమ్మ. శ్రీరంగనాథుని రంగమన్నారు అని పిలుస్తారు. ఆ రంగమన్నారులకి ముద్దుల గుమ్మ మన శ్రీరంగనాయకి అమ్మ. చిలికి చూపుల చిన్న లేడి, ఆవిడ చూస్తూ ఉంటే ఆ చూపులు చాలా అందంగా కనపడుతూ ఉంటాయి. ఇంకా ఎలా ఉంటాయంటే, తలలో పువ్వులు పెట్టుకుని తాను ధరించినటువంటి మాలికలను శ్రీరంగనాథ స్వామి ధరించాడు అని నవ్వుకుంటూ ఉంటుందిట. సూక్తులు అనే వాటికి రసదాడి అంటే రసమే ప్రవహించేటటువంటి లక్షణం కలిగిన సూక్తులను అందించిన తల్లి. ఆమె పరమపదం నుంచి భూలోకానికి వచ్చి గోకులంలో తనని ఒక గోపికగా భావించుకొని చక్కగా నోము నోచినటువంటి వగలు కలిగినటువంటి స్త్రీ. పెరియాడు వారుల చేతిలో ముద్దు పాపగా పెరిగింది. మనందరినీ రక్షించేటటువంటి మంగళ దీపంగా లోకంలో పేరు పొందింది. స్థిరమైనటువంటి భక్తి కలిగినటువంటిది. సామాన్యులైన వాళ్ళకి చెందలేనటువంటి దూరంలో ఉండేటటువంటిది. దురాప అంటే పొందటానికి వీలు లేనటువంటి తల్లి. అందరికీ కూడా భక్తులైన వాళ్ళకి సన్నిహితంగా ఉండే తల్లి. ముఖ్యంగా మాకందరికీ శరణాగతి రక్షణ కంకణాన్ని ధరించినటువంటి తల్లి. కొప్పులో అందమైనటువంటి పువ్వులను ధరించినటువంటి అమృత గుళిక. శఠరికులు అంటే నమ్మానుగారులు మనకి చూపించినటువంటి దీప కళిక. ఆ ఉపదేశ ఇది హోళా కళిక విజయోచితమైనటువంటి నృహరీ కవాళికపు అని వారు శుభ్ర. దీన్ని ఎలా అంటారు అంటే, సంకీర్తనం రాసిన వారు వారి పేరు కూడా వచ్చేటట్టుగా అనుసంధానం చేసుకోవడం అనేది వాగ్గేయకారుల లక్షణం. అలా ఒక భక్తుడైనటువంటి వాగ్గేయకారుడు అమ్మవారికి మంగళ నీరాజనాన్ని సమర్పిస్తూ, ఎందుకు మంగళ నీరాజనాన్ని సమర్పించాలో 4 చరణాలలో వివరించారు. ధర్మ అర్థ కామ మోక్షాలు 4ంటికి ప్రతీకగా వచ్చినటువంటి ఈ 4 చరణాలని ఇప్పుడు అంజనేయుడు గారు వ్యక్తిగతంగా ఆలపిస్తారు. మంగళమని పుని పాడరే మా రంగనాయకి సొగసు చూడరే. మంగళమని పుని పాడరే మా రంగనాయకి సొగసు చూడరే. అంగనలందరూ కూడరే అలరంగనందించి ఆడరే. అంగనలందరూ కూడరే అలరంగనందించి ఆడరే. జయ మంగళమని పుని పాడరే మా రంగనాయకి సొగసు చూడరే. ఇంకో చరణం ఉండాలి, ఎక్కడ ఉంచు. పరిమళముల మించు కొమ్మకు మాకు మరపురాని మాయమ్మకు. పరిమళముల మించు కొమ్మకు మాకు మరపురాని మాయమ్మకు. మరునిచే బంగారు బొమ్మకు రంగమన్నారు ముద్దుల గుమ్మకు.
వరుణీచే బంగారు బొమ్మకు రంగమన్నారుల ముద్దుల గుమ్మకు జయ మంగళ మణిపూని పాడరే మా రంగనాయకి సొగసు చూడరే. చిలికి చూపుల చిన్ని లేడికి ముడిచిన పువ్వులిడు నవ్వులాడికి. చిలికి చూపుల చిన్ని లేడికి ముడిచిన పువ్వులిడు నవ్వులాడికి. సకల సూక్తుల రసదాడికి గోపికాయైనో చిన్న బగలాడికి. సకల సూక్తుల రసదాడికి గోపికాయైనో చిన్న బగలాడికి. జయ మంగళ మణిపూని పాడరే మా రంగనాయకి సొగసు చూడరే. పెరియాళ్వారుల ముద్దు పాపకు మమ్ము కరుణించు మంగళ దీపకు. పెరియాళ్వారుల ముద్దు పాపకు మమ్ము కరుణించు మంగళ దీపకు. స్థిరభక్తి దూరపదూరకు మాకు శరణమైన మధురాలాపకు. స్థిరభక్తి దూరపదూరకు మాకు శరణమైన మధురాలాపకు. జయ మంగళ మణిపూని పాడరే మా రంగనాయకి సొగసు చూడరే. కొప్పు దాల్చిన అమృత గుళికకు శఠరిపులు చూపిన దీపకళికకు. కొప్పు దాల్చిన అమృత గుళికకు శఠరిపులు చూపిన దీపకళికకు. ఉపదేశ గిరిహార హాళికకు విజయోచితను హరికవాళికకు. ఉపదేశ గిరిహళ హాళికకు విజయోచితను హరికవాళికకు. జయ మంగళ మణిపూని పాడరే మా రంగనాయకి సొగసు చూడరే. మణిపూని పాడరే మా రంగనాయకి సొగసు చూడరే. అంగనలందరూ కూడరే అల రంగనానందించి ఆడరే. మంగళ మణిపూని పాడరే మా రంగనాయకి సొగసు చూడరే. మా రంగనాయకి సొగసు చూడరే. మా రంగనాయకి సొగసు చూడరే. మనం వెలిగించుకునే దీపాలు అవునయ్యి కానీ పైడం కానీ ఉన్నంత వరకు వెలుగుతాయి. విద్యుత్ దీపాలు విద్యుత్ ప్రసారం ఉన్నప్పుడు మాత్రమే వెలుగుతాయి. కానీ ఎప్పుడు ఏమాత్రం వన్నె తగ్గకుండా కాంతి తరుగకుండా వెలిగే అద్భుత దీపం ఒకటి ఉంది. ఆ అద్భుత దీపం ప్రపంచాన్ని మొత్తాన్ని వెలిగిస్తుంది. ఎవరు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని వెలిగించగలిగిన అద్భుత దీపము అంటే ఆవిడే ఆండాళ్. ఆ ఆండాళ్ ఎటువంటి తల్లి? చాలా అందమైనటువంటి తల్లి, అందంతో పాటు ఓర్పు ఉన్నటువంటి తల్లి. కనుక ఆ తల్లిని చూస్తూ ఉంటే చల్లని చూపులు మన మీద ప్రసరింపజేసేటటువంటి తల్లి. అటువంటి తల్లి ప్రపంచాన్ని మొత్తాన్ని తన దివ్య రూపంతో ప్రకాశింపజేస్తున్నది. ఆ తల్లిని విజ్ఞానం పొందినటువంటి వాళ్ళు, గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు, మునీశ్వరుడైనటువంటి వాళ్ళు, పాపము లేనటువంటి 30 దేవతలు
ఎలా కొనియాడారు అంటే ఒక్కొక్కళ్ళ నోరు 1000 నోళ్ళు చేసుకొని కొనియాడారు. అయినా సరే తృప్తి చెందలేకపోయినారు. ఆవిడ్ని పూజించారు. ఆ పూజించి సేవించి ఆ సేవ వలన ఆ గోదామ్మ వారి పూజ వలన వాళ్ళందరూ తరించారు. ఈ తల్లి ఏం చేస్తుంది? ఏ భక్తుడు ఏ కోరికని కోరుకుంటే ఆ కోరికను చేస్తూ ఉంటుంది. 3 లోకములకు వరాలని అనుగ్రహించి కాపాడేటటువంటి తల్లి అమ్మవారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, సర్వేశ్వరుడి చేత పూజింపబడినటువంటి పాదపద్మములు కలిగినటువంటి తల్లి గోదామ్మ ఆ అమ్మ యొక్క గొప్పతనాన్ని లోకాలన్నీ చక్కగా కీర్తించినాయి. లోకాలు కీర్తింపదగినటువంటి శుభకరమైన చరిత్ర కలిగినటువంటి తల్లిని జగతికి దీపం నీ దివ్య రూపం అంటూ ఇప్పుడు ఈ బృందావన గార్డెన్స్లో ఉన్నటువంటి గోష్ఠి వారు, గోదా గోష్ఠి వారందరూ చక్కగా ఆలపిస్తారు. దీనికి సారథ్యాన్ని అంజనీదేవి గారు వహిస్తారు. జగతికి దీపం నీ దివ్య రూపం, జగతికి దీపం నీ దివ్య రూపం, చక్కని మా తల్లి ఆండాళ్ళు, చల్లని మా తల్లి ఆండాళ్ళు. జగతికి దీపం నీ దివ్య రూపం, చక్కని మా తల్లి ఆండాళ్ళు, చల్లని మా తల్లి ఆండాళ్ళు. విజ్ఞాన కనులైన మౌనేంద్రులు, విజ్ఞాన కనులైన మౌనేంద్రులు, అనకులు ముక్కోటి దేవతలు, విజ్ఞాన కనులైన మౌనేంద్రులు. విజ్ఞాన కనులైన మౌనేంద్రులు, అనకులు ముక్కోటి దేవతలు, విజ్ఞాన కనులైన మౌనేంద్రులు, అనకులు ముక్కోటి దేవతలు. నీ మహిమ వేణోళ్ళ కొనియాడిరి, నీ మహిమ వేణోళ్ళ కొనియాడిరి, నిన్ను పూజించి సేవించి తరించిరి. జగతికి దీపం నీ దివ్య రూపం, చక్కని మా తల్లి ఆండాళ్ళు, చల్లని మా తల్లి ఆండాళ్ళు. కోరిన కోరికలిని మమ్ములా కాపాడు శ్రీతలోక వరదాయిని, కోరిన కోరికలిని మమ్ములా కాపాడు శ్రీతలోక వరదాయిని. సర్వేశ్వరార్చిత పద పంకజ, సర్వేశ్వరార్చిత పద పంకజ, సర్వలోకైక సన్నుత శుభచరిత, సర్వలోకైక సన్నుత శుభచరిత. జగతికి దీపం నీ దివ్య రూపం, చక్కని మా తల్లి ఆండాళ్ళు, చల్లని మా తల్లి ఆండాళ్ళు, చక్కని మా తల్లి ఆండాళ్ళు,
చల్లని మా తల్లి ఆండాళ్ళు ఆనందము రామానుజర్య సంబంధము దాని చందము మోక్షకందము మరి చందనాగరు గంధము ఘనము పావనము భాష్యకార పద సేవనము ఘనము పావనము భాష్యకార పద సేవనము జీవనము సదవనము ప్రార్థన పాపమోచనము ఘనము పావనము భాష్యకార పద సేవనము జీవనము సదవనము ప్రార్థన పాపమోచనము అందము ఆనందము రామానుజర్య సంబంధము సారము పుణ్యసారము యతి చంద్రుని దివ్యాకారము సారము పుణ్యసారము యతి చంద్రుని దివ్యాకారము జగధారము తమోదూరము భూతదయా పరావరము సారము పుణ్యసారము యతి చంద్రుని దివ్యాకారము జగదాధారము తమోదూరము భూతదయా పరావరము అందము ఆనందము రామానుజర్య సంబంధము దాని చందము మోక్షకందము మరి చందనాగరు గంధము అందము ఆనందము రామానుజర్య సంబంధము ధ్యేయము భగధేయము యతి దీన కరుణమధేయము ధ్యేయము భగధేయము యతి దీన కరుణమధేయము కర్ణపేయము నిరపాయము కృష్ణగేయము సాధుపాయము ధ్యేయము భగధేయము యతి దీన కరుణమధేయము కర్ణపేయము నిరపాయము కృష్ణగేయము సాధుపాయము అందము ఆనందము రామానుజర్య సంబంధము దాని చందము మోక్షకందము మరి చందనాగరు గంధము అందము ఆనందము రామానుజర్య సంబంధము దాని చందము మోక్షకందము మరి చందనాగరు గంధము మరి చందనాగరు గంధము మరి చందనాగరు గంధము వరేణ్యులు భగవద్ రామానుజులు ఈ భగవద్ రామానుజులు శ్రీరంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో గద్యత్రయ ప్రబంధాన్ని మనకు అనుగ్రహించారు. అమ్మవారు మొక్కుకున్నటువంటి మొక్కుని భగవద్ రామానుజులు తీర్చారు సుందర బాబుస్వామి వారి సన్నిధిలో. ఆనాడు అమ్మవారు ఆ విగ్రహంలో నుంచి ఒక అడుగు ముందుకు వచ్చి అన్నా అని భగవద్ రామానుజులని పిలిచారు. అప్పటి నుండి భగవద్ రామానుజుల వారికి గోదాగ్రజుడు అనేటటువంటి ఒక నామం వచ్చింది బిరుదుగా. ఓం గోదాగ్రజాయ నమః అని భగవద్ రామానుజుల వారి అష్టోత్తర శతనామావళిలో ఒక నామం సంతరించుకున్నది. గోదామ్మవారంటే భగవద్ రామానుజుల వారికి ఎంత ఇష్టమో భగవద్ రామానుజుల వారు అంటే గోదామ్మ వారికి కూడా అంత ఇష్టం కనుకనే ఆ భగవద్ రామానుజులని సేవించటము, ఆ భగవద్ రామానుజార్యుల వారితో సంబంధాన్ని కోరుకోవటము అది ఎలా ఉంటుంది అంటే మంచి మంచి గంధము చందనము అగరు వలె పరిమళభరితంగా ఉంటుంది. మనకి గొప్పదైనదేది పవిత్రమైనదేది అంటే
శ్రీభాష్యకారుల యొక్క పాదములను సేవించటమే మనకి గొప్పది, ఘనమైనటువంటిది, అదే పవిత్రమైనటువంటిది, అదే జీవనమైనటువంటిది, అదే చక్కగా రక్షించేటటువంటిది, మన పాపాలని పోగొట్టేటటువంటిది. అసలు ప్రపంచంలో సారమైన పదార్థం ఏమిటి అంటే భగవద్ రామానుజుల యొక్క పుణ్యసారము, యతిచంద్రుల యొక్క దివ్యమైనటువంటి ఆకారమే సారమైనటువంటిది, అదే ప్రపంచానికి ఆధారమైనటువంటిది, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరంగా తొలగించేది, భూతదయ అంటే ప్రతి ప్రాణి యందు ప్రేమని కలిగించేటటువంటిది. మనం దేన్ని ధ్యానం చేయాలి అంటే ధ్యేయము అంటే ధ్యానింపదగినది భగవద్ రామానుజుల వారి యొక్క అద్భుతమైనటువంటి నామం. అదే మన భాగధేయం. భాగధేయం అంటే మన అదృష్టం వల్ల లభించేటటువంటి నామం. అది ఆ నామం ఎలా ఉంటుంది అంటే కర్ణపేయం, చెవులకు వినటానికి చాలా ఇంపుగా ఉంటుంది. నిరపాయము, ఏ విధమైనటువంటి అపాయాన్ని కలిగించదు. కృష్ణగేయము, సాధు ఉపాయము. మంచి ఉపాయం ఏమిటి అంటే భగవద్ రామానుజుల వారితో సంబంధాన్ని కూర్చుకోవడం, అదే మోక్షాన్ని అందించేటటువంటి అద్భుతమైనటువంటి అగురు గంధము అని రాసినటువంటి పాటని ఇప్పుడు ఇమ్మడి అంజనీదేవి గారు వ్యక్తిగతంగా ఆలపిస్తారు. అందము ఆనందం, అందము ఆనందం దాంట్లో లేదు.